తరగతి గదిలో పిల్లాడు అబద్ధం చెప్తే టీచర్ చెప్పే ఒకే ఒక్క మాట, పూర్వం సత్యహరిశ్చంద్రుడుండేవాడట, ఎప్పుడు సత్యమే మాట్లాడేవాడట. అంటే ఇప్పుడు సత్యం కనుమరుగైపోయినట్లేనా? అవును, మనం అసత్య ప్రపంచంలోనే బతికేస్తున్నాం. మనం చేసే చిన్న చిన్న చెడు పనులను సైతం మంచిగానే భావిస్తున్నాం. మనకు తెలియని విషయం ఏంటంటే, మనం ఎప్పుడో కల్కి పాలించే కలియుగంలోకి అడుగు పెట్టేశాం. కల్కి ఎవడో కాదు, మనలో ఉన్న ఇంకొకడు. అందరూ ఒకసారి మీ స్నేహ ప్రపంచంలోకి పదండి. మనం అందరి ముందు ఎలా ఉన్నా స్నేహం ముందు మాత్రం మనలాగే ఉంటాం. స్నేహం అంటే అంత స్వచ్ఛమైనది. బహుశా మన దేశంలోనే స్నేహం కోసం ఎక్కువ సమయం ఉపయోగిస్తామనుకుంటాం. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్నేహం ఈ రోజుల్లో కనుమరుగైపోయి గాజు సీసాలకు మట్టి బాటిళ్లకు అలవాటు పడిపోయి స్నేహం విలువను నడి రోడ్డు మీద వదిలేస్తున్నాం. స్నేహం పేరుతో మనకు తెలియకుండానే కొత్త అలవాట్లకు బానిసలుగా మారి మన సహజ రూపాన్నే కోల్పోతున్నాం. అరే మామా, ఈరోజు మార్కెట్లో ఏ మూవీ వచ్చిందిరా? అరే చెప్పరా మామా. అవసరమారా బ్లాక్లో టికెట్లు అమ్మి పోలీసులకు దొరకడం? స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్లో మచ్చను తేవడానికి వచ్చేసింది. మనుషుల మనసుల్ని పచ్చి పచ్చిగా మార్చేసింది. వీరి నుంచి బారు దాకా చెయ్యాల్సిన పనులన్నీ గల్లీ గల్లీలో తెలియజేసేలా చేసేసింది. ఆగండ్రా, అబ్బబ్బబ్బా, నవ్వే ఇంత బాగుందంటే అమ్మాయి ఇంకెంత బాగుంటుందో. చిల్లు బీరు ఎత్తి దించినంత సమ్మగా ఉందిరా. చల్ మామా.
బాబా అమ్మాయి పిటపిటలాడుతుందిరా. ఏయ్ అది నాదే. తప్పుకోరా. రేయ్ మీరు నా ఫ్రెండ్స్ రా. ఇన్నాళ్ళు మనం చెడిపోయింది చాలు, ఇక వదిలేయండి. బీరుతో మొదలు పెట్టారు, అమ్మాయి దాకా అవసరమా? రేయ్ మనం చెడిపోయాంరా, కనీసం మన చుట్టూ ఉన్న సొసైటీనన్నా కాపాడదాంరా. వీడొకడు ఛ మారవరా నువ్వు. ఈడొకడు ప్రతి దాంట్లో వేలు పెడతాడు. ఈయన గురించి తెలిసిందే కదా మనం. చలిపోదాం. నువ్వు నా ఫ్రెండ్ అని వదిలేస్తున్నారా? పదండ్రా పోదాం. సారీ అండి, వాళ్ళు మా ఫ్రెండ్స్. ఏదో తాగుడికి అలవాటు అయిపోయి అలా బిహేవ్ చేశారు తప్ప వాళ్ళు కూడా మంచోళ్ళే. వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను. సారీ అండి. పర్లేదండి, అమ్మాయిని దారుణంగా చూసే ఈ రోజుల్లో కూడా మీలాంటి పర్సన్ ఉండడం ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్. పదండి, నేను డ్రాప్ చేస్తాను. మేడం మేడం నువ్వా? ఏంటి ఇక్కడ? ఎందుకో రావాలనిపించింది. మరి మీరేంటి ఇక్కడ? నాకు కూడా రావాలనిపించింది.
నేను ముందే అనుకున్నాను, వాడు మనల్ని సైడ్ ట్రాక్ చేసి వాడు ట్రాక్లోకి దింపాడు. అవును మామా, నువ్వు చెప్పింది నిజమే మామా. అన్ని వదలా మామా, అన్ని వదలా. ఓ ఇక్కడున్నారా? హాయ్ మామా. ఓ ఈ అమ్మాయి ఆ రోజు కలిసిన అమ్మాయి కదరా? నమస్కారం అండి. వణకం. నువ్వేంట్రా ఇక్కడ? ఏం లేదు మామా, రేపు మన బ్యాచ్ అంతా కలిసి ఒక నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాము. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు? అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మల్లేష్ అక్కడే ఉన్నాడు. ఎక్కడ? ఇక్కడే. ఇక్కడెక్కడికి రా మామ? ప్రమీల ఉందిరా మామ అక్కడ. రేయ్, నా నమ్మకాన్ని చంపేశారు కదరా. మీలాంటోళ్ళతో స్నేహం చేసినందుకు నాకు శిక్ష తప్పదు. ఎక్కడ మల్లేష్? ఇక్కడే ఉన్నారు, రండి.
ఎక్కడ మల్లేష్, మా ఊర్లో నేనే తోపు, నాకే టోపిస్తారా మీరు? కదా అందుకే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్షిప్ని స్వచ్ఛమైనదిగా భావిస్తే గ్లాసులలోనో సీసాల్లోనో పంచుకోవడం ఆపేయండి. మనస్ఫూర్తిగా మనసుతో, మాటలతో, ఆటలతో, మీ తీపి జ్ఞాపకాలతో స్నేహాన్ని పంచుకోండి. మీ రాయచూర్ విజయ్. యాక్షన్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ రాయచూర్ విజయ్. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్లీజ్.